దశాంశ సంఖ్యల వర్గమూలం కనుగొనుట. ఇంతకుముందు వీడియోలో √2 విలువను జ్యామితి రూపంలో ఏ విధంగా కనుగొనాలో చూసాం. 1 సెంటీమీటర్ భుజంగా గల చతురస్రం నిర్మించి దాని కర్ణము √1² + 1² √2 ద్వారా కనుగొన్నాం. ఇప్పుడు విషయానికి వద్దాం. √3 యొక్క విలువ కనుగొనడానికి పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగిద్దాం. √2 భూమి మరియు 1 ఎత్తుగా గల ఒక లంబకోణ త్రిభుజాన్ని నిర్మించాం. దాని కర్ణం √3 అవుతుంది. ఎందుకంటే √3² √2² + 1². ఇదే మనం ఇంత క్రితం వీడియోలో నేర్చుకున్న అంశం. ఇప్పుడు నువ్వు √9.3 యొక్క విలువ ఇలా కనుక్కోగలవా? దశాంశ సంఖ్య యొక్క వర్గమూలం. మరి ఇది సంఖ్యారేఖపై ఉంటుందా? మరి ఇప్పుడు చూద్దాం. మనం 9.3ని విడదీస్తే √9.3 √9 + 0.3. 9ని 3 యొక్క వర్గంగా రాయొచ్చు మరియు 0.3ని 0.3 వర్గమూలం యొక్క వర్గంగా కూడా రాయొచ్చు. √9.3 √3² + √0.3². ఇక్కడ భూమి లేదా లంబం యొక్క కొలత √0.3 అవుతుంది. ఇంతకు ముందు వీడియోలో మనం సహజ సంఖ్య యొక్క వర్గమూలం కనుగొనటం ఎలాగో నేర్చుకున్నాం. కానీ దశాంశ సంఖ్య యొక్క వర్గమూలం కనుగొనటానికి వేరో విధానం ఉంది. 9.3 యొక్క అతి దగ్గర వర్గ సంఖ్యలు 9 మరియు 16 కనుక 9 < 9.3 <16. ఇప్పుడు వర్గమూలం చేస్తే 3 √9.3 <4 కనుక 9.3 యొక్క వర్గమూలం 3 మరియు 4ల మధ్య ఉంటుంది అని తెలుస్తుంది. దీన్ని సంఖ్యారేఖపై గీద్దాం. 9.3 యొక్క వర్గమూలం కనుగొనడానికి దానికంటే కనీసం 4 సెంటీమీటర్లు ఎక్కువ పొడవైన ఒక రేఖను తీసుకుందాం. దానిపై AB 9.3 సెంటీమీటర్లు అయ్యేటట్టు B బిందువుని గుర్తిద్దాం. B నుంచి 1 సెంటీమీటర్ దూరంలో ఏకు ఎదుటి భుజంపై BC 1 సెంటీమీటర్ అయినట్టుగా C బిందువుని గుర్తిద్దాం. కాబట్టి AC 9.3 + 1 సెంటీమీటర్ అవుతుంది. ఇప్పుడు మనం AC యొక్క మధ్య బిందువు కనుక్కోవాలి. అది ఎలా చేయాలో మనకు తెలుసు. AC యొక్క సగం కంటే ఎక్కువ కొలత తీసుకుని వృత్తలేఖిని యొక్క మొన C పైన ఉంచి ACకి ఇరువైపులా చాపాలు గీయాలి. ఇప్పుడు వృత్తలేఖిని మొనని A పై ఉంచి ముందు గీసిన చాపాలను ఖండించేలా మళ్ళా ACకి ఇరువైపులా చాపాలు గీయాలి. చాపాలు ఖండించుకున్న 2 ఖండన బిందువులను కలపగా AC యొక్క లంబ సమద్విఖండన రేఖ ఏర్పడుతుంది. కాబట్టి AC యొక్క మధ్య బిందువు 0 అవుతుంది. OC 9.3 + 1/2. OC యొక్క కొలతతో O కేంద్రంగా గల ఒక అర్ధవృత్తం. ఈ అర్ధవృత్తాన్ని D బిందువు వద్ద ఖండించినట్టు B పై ఒక లంబాన్ని గీద్దాం. ఇప్పుడు BD విలువ √9.3 అవుతుంది. ఎలా చూడండి. OA OC ODలు వృత్త వ్యాసార్థాలు అవుతాయి. దాని విలువ 9.3 + 1/2. OB 9.3 + 1/2 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 9.32 + 1/2 -1 ఈజ్ ఈక్వల్ టు 9.32 -1/2 అంటే 9.3 - 1/2 అవుతుంది. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం త్రిభుజం OBDలో OD² = OB² + BD². దీని నుంచి BD² = OD² - OB² = 9.3 + 1/2 2 -9.3 - 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 9.3 + 1 2/4 ప్లస్ 9.3 - 1 2/4. కానీ A + B² - A - B² 4AB అని మనకి తెలుసు. ఇప్పుడు ఈ విలువ 4 × 9.3 × 1 × 1/4 అంటే 9.3 అవుతుంది. అంటే BD² = 9.3. ఇరువైపులా వర్గమూలం చేస్తే BD √9.3. BDని వ్యాసార్థంగా తీసుకుని B కేంద్రంగా సంఖ్యారేఖపై ఒక చాపాన్ని గీద్దాం. అది ఖండించిన బిందువు E అనుకుందాం. కాబట్టి BE √9.3. దీన్ని మనం కొలవగలం. ఈ విధంగా మనం ఏ దశాంశ సంఖ్య యొక్క వర్గమూలమైనా కనుక్కోవచ్చు.